హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇది ఈవినింగ్ పైకి అయితే వచ్చాం. మా పైకి వ్యూ చూడండి. మా పై నుంచి చూస్తే బెంగళూరు వెళ్ళే హైవే కూడా కనిపిస్తుంది. పెంట్ హౌస్ మీద ఎక్కుదామని నేను ఈ హౌస్ లో వచ్చిన కాడి నుంచి అనుకుంటున్నాను, కానీ ఒకసారి కూడా అవ్వలేదు. ఈ రోజు అయితే ట్రై చేద్దాం కదా. స్టెప్స్ అయితే కొన్ని స్టెప్స్ ఎక్కాను అంతే, భయం వేసి కొంచెంసేపు అలా వ్యూ అయితే ఎంజాయ్ చేసి కిందకి దిగిపోయాం. ఇంకా నైట్ కి టిఫిన్స్ అయితే వేస్తున్నాను. మేము ఆంధ్రాలో ఉన్నప్పుడు మా ఇంట్లో ఈ మినపట్లు గానీ ఇడ్లీలు గానీ వేస్తే భలే చిరాకు పడేవాళ్ళం. ఒక్కొక్కసారి దానివల్ల టిఫిన్స్ కూడా చేసేవాళ్ళం కాదు, ఇడ్లీలు అవి వేసినప్పుడు. ఇప్పుడు మాకు అవే అమృతం అయిపోయి. పక్కనున్న ఉల్లిపాయ చూసారా, మా ఎలక ఎత్తేసింది. ఇలాంటి తొందర పనులన్నీ చేస్తూ ఉంటాడు. నిన్న నుంచి నాకు ఒక డౌట్ వద్దన్న నా మైండ్ లోకి వస్తుంది. ఏంటో చెప్పమంటారా? షుగర్ తింటే షుగర్ వస్తుంది కదా, సాల్ట్ తింటే బీపీ వస్తుంది. మరి గుడ్డే తిన్నప్పుడు ఎందుకు గుడ్డేసి రావట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. మినపట్టు పైన ఉల్లిపాయలు జల్లేకను ఇలా పిండిలోనే కలుపుకుని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. మాకైతే చాలా ఇష్టం. నేనైతే ముందుగానే ఆనియన్స్ అయితే వేసేస్తాను, ఎందుకంటే ఆనియన్ ఫ్లేవర్ దిగుద్ది మినపట్లోకి. ఇక్కడ నాకు జీలకర్ర ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువ అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ మినపట్టు నాకే. జీలకర్ర వేస్తే మా హస్బెండ్ తినరని చెప్పేసి నేనైతే వేసేసుకున్నాను. నాకు తెలియదు ఆయన తినరని చెప్పేసి. వేసేసాక చెప్తున్నారు, అట్టు నువ్వు తినేస్తే నేను జీలకర్ర తిన్నా అని చెప్పి, అందుకని ఇక్కడ నేను తినేస్తున్నాను. నిజంగా ట్రస్ట్ మీ గైస్, అది ఎంత బాగుందంటే ఇక్కడ మా హస్బెండ్కి చెప్తున్నాను గారు తిన్నట్టుగా ఉందని చెప్పి.